చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. పాండుభాయ్, బెబ్బేలో మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అసలు తనెవరో, ఇక్కడికి ఎందుకు వచ్చిందో మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. మాట్లాడకు. పాండుభాయ్, విషయం దిగిపోతుంది పాండుభాయ్. దండాలమ్మా, నువ్వు చల్లగా ఉండాలమ్మా.
మీలో మీరు నవ్వుకుంటున్నారేంటయ్యా? తెలుసుకోవడం నీకు అవసరమా? నడుస్తూ నడుస్తూ ఆగిపోతే అనుమానం వచ్చింది. చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకండి. ఇష్టం లేక కాదురా, చెప్పితే నువ్వు ఏమైపోతావో అని. నేనేమైపోవడం ఏంటి? ఈ ముసలాడి వ్యవహారం నిమిషానికోసారి శృతిమించిపోతుంది. నేనేమీ అయిపోను కానీ అదేమిటో చెప్పండి. పాము కరిచి పిల్లవాడు పడిపోతే మంత్రం వేయించటమో ఏదో ఒక వైద్యం చేయించటమో జరగాలి. కానీ వాడు పలుగు తీసుకుని పుట్టలో పాముని చంపటానికి బయలుదేరాడురా. ఎవరయ్యా వాడు? వాడేరా పోచమ్మ నగల కోసం వెళ్ళి వాటిని తీసుకోకుండా కత్తితో సిద్ధాంతి నరకాలను చూసినవాడు. ఆ సిద్ధాంతి మాయమైపోయాడు. సిద్ధాంతితో పాటు నగలు కూడా పోయాడు. అయ్య బాబోయ్, ఇదేంటి? ఇవన్నీ వీడికెలా తెలిసాయి? వీడి చెప్పేది పాండు గురించేనా? అయితే వీడు మామూలోడు కాదు. వీడిని వదిలిపెడితే మనకు చాలా ప్రమాదం. వీడెవడో తెలుసుకుని వేటు వేయాల్సిందే. ఏమిట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? గొనుక్కోవడం కాదయ్యా, మీరెవరి గురించి చెప్తున్నారో అని. వాడి గురించారా? నీకు నీ గురువుకి చుక్కలు కనిపించేట్టు చేసిన వాడి గురించి. ఓరి నాయను, వీడు చెప్పేది ఆ పాండు గురించే, సందేహం లేదు. అవునరా, సందేహపడాల్సిన అవసరమే లేదు. చూపులతోనే ప్రపంచాన్ని భస్మం చేయగలిగిన ఉగ్ర రూపం ముందు జంకు గొంకు లేకుండా నిలబడి గుండెలు చూపించిన మొనగాడ్రా వాడు. ఇవి మీకెలా తెలుసు? నా కళ్ళు చాలా పెద్దవిరా. ఎంత దూరంలో జరిగినా నాకు అన్నీ కనిపిస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లిన గురువు తిరిగి ఎలా రాగలిగాడని దివాణంలో ఉన్న ఆచారికి అంతుపట్టకపోవచ్చు. మనిషి జన్మ నుంచి విముక్తి పొంది భూతంగా మారిన నీకు తెలియకపోవడం ఏమిట్రా అక్కు పక్షి? రే పొలిమేర అవతల గుంటనక్కల నీ గురువు, గాది కింద పంది కొక్కులాగా దివాణంలో నువ్వు నా కళ్ళే కప్పాలని అనుకుంటున్నారా? అబ్బో, గురువా గురువా, వెళ్ళరా, త్వరగా వెళ్ళు. గుంటనక్క లాంటి నీ గురువుకి జరిగింది చెప్పు. అబ్బో, అయ్యో గురువా.
ఎందుకిలా జరిగింది? అదంతా తర్వాత ముందు నన్ను కిందికి దించు గురువా. గురువా గురువా రక్షించు గురువా. ఆగు, ఆగక్కడ. అకుంఠిత సాధనతో కరాళ శక్తిని మెప్పించిన వాడిని, సిద్ధమాంత్రికుడికి అభిమాన శిష్యుణ్ణి నేను ఆజ్ఞాపిస్తున్నాను. రా కిందికి. అమ్మా అమ్మో, సిద్ధమాంత్రికుడు శిష్యుడు అంటూనే నా నడు విరగొట్టేశావు గురువా. దించేవాడిదేదో నెమ్మదిగా దించొచ్చు కదా. జరిగిందేమిటో చెప్పు. అది జరిగింది. నీ గుట్టు నా గుట్టు ఒక్క దెబ్బకు రట్టయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఎక్కడో కొండగుట్టల్లో గుండ్రాయి మాదిరి పడి ఉండే కొండాలమ్మ గ్రామంలోకి వచ్చి నేను చేసిన తంత్ర ప్రయోగం గురించి నలుగురికి చెప్పిందా? నన్ను వెక్కిరించి వేళకోళం చేసిందా? పాడిందే పాడరా పాచిపల్ల దాసుడా అన్నట్టు నేను చెప్పింది మళ్ళీ నాకే చెప్తావేంటి గురువా? ఇక ముందు ఏం చేయాలో అది చెప్పు. బండి చక్రాలంతా కళ్ళేసుకుని ఎంత దూరంలో ఏం జరిగినా వెంటనే గమనించే కొండాలమ్మ ఎదురుగా నిలబడిన నిన్ను నిలువున భస్మం చేయకుండా ఎందుకు వదిలిపెట్టింది? అయ్యో, ఇది వరకు ఒకసారి చెప్పాను. వేములపల్లి గ్రామస్తులు ఎవరైనా మనల్ని పొలిమేరలు దాటిస్తే కొండాలమ్మ ఏమీ చేయలేదు. ఆమెకు భక్తుడైన దొరగారే స్వయంగా నన్ను దివాణంలో ఉండమన్నాడు. కొండాలమ్మకి ఏమి చేయడం చేతకాక గట్టిగా ఊది గాల్లోకి ఎగరేసింది. నా గురించి కూడా మాట్లాడిందన్నో? మరి నేను చేయలేదే. నేను పొలిమేరకి యువతలే ఉన్నాను కదా. నువ్వు సామాన్యుడు కాదు కదా గురువా. నీ జోలికి రావడానికి ధైర్యం చాలేదేమో. బలి భోగరాజు, సరైన మాట చెప్పావు. నిన్ను నేను పోగొట్టం, నన్ను నువ్వు పోగొట్టం, ఈ మధ్య మనకి చాలా ఎక్కువైపోయింది గురువా. ఇవన్నీ వద్దు గురువా. జరగాల్సిందేమిటో ముందు చూడు. ఇవాళ కాకపోయినా తొందరలోనే ఆ పూజారికి మాట వచ్చేస్తుంది. వస్తే మనం వచ్చిన పని మట్టి కొట్టుకుపోతుంది. అది జరిగేలోపు మనం ఇంకో ఎత్తు వెయ్యాలంటావు, అంతే కదూ? అమ్మయ్యా, ఇప్పటికి సరైన దారిలోకి వచ్చావు. మాయ మాటలతో మభ్య పెడతావో, చిలిపి మాటలతో రెచ్చగొడతావో, ఏం చేస్తావో నాకు తెలియదు. దొరగారి కొడుకుని, అతని ప్రియురాల్ని పొలిమేరలు దాటించి తీసుకురా. తీసుకొస్తే ఏం చేస్తావు? ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కు, టమార, గజకర్ణ, గోకర్ణ, యంత్ర తంత్ర మంత్ర విద్యలో నాకున్న శక్తినంతా ఉపయోగిస్తాను. ఆ కొండాలమ్మ చూస్తుండగానే నా పంతం నెగ్గించుకుంటాను. అధిక ప్రసంగం ఆపి వెనక్కి వెళ్లి వాళ్ళిద్దరిని పొలిమేరలు దాటించు. గుక్క తిప్పుకోకుండా మాటలు చెప్పడం తేలికే గురువా. ఏదైనా తేడా వస్తే నా పని అయిపోతుంది. అదంతా నాకు అనవసరం. చెప్పింది చెయ్యకపోతే ఆ పని నేను చేసి చూపిస్తాను. వద్దులే గురువా, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ నీతో పెట్టుకోకూడదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇక నేను వెళ్తాను.
ఇప్పటి వరకు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలే. ఇక ఊరుకునేది లేదు. నీ మూగ వేషాలు బందు చెయ్యి. చెప్పు తల్లి, నువ్వు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చినావు? అసహ్యంగా ఉన్న ఫుడ్ని చక్కగా మార్చడం తెలుసు, పాము కాటుకు మందు వేయడం తెలుసు, కానీ మాట్లాడడం తెలీదా? హారే బెబ్బే, ఇవాళ నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి. నోరు తెరిచి జవాబు చెప్పాలి. ఈమెతో మనం ఏగలేం షరీఫ్ బాయ్. మన మాట వినని వాళ్ళు మనతో తిరగకూడదు. తట్టాబుట్టా సర్దే పెద్దాయనతో మాట్లాడి మనం అటు నుంచి అటు వెళ్ళిపోదాం. మరి ఈ బెబ్బే? అదే కదా నీకు చెప్తుంది. తన బాధ ఏదో తను పడుతుంది. నేను పెద్దాయన ఇంటి దగ్గర ఉంటాను, నువ్వు సంచి తీసుకొని వచ్చేయి. ఈ ఏడుపులు నాకు నచ్చవు, అడు తప్పుకో. బాప్రే బాప్, బుర్రా పట్టుకుంటుంది. మనం కోపం చేశామని బుర్రలోని మారమ్మని మన మీద వదులుతుందా? ఏ బెబ్బే, ఏమిటి చేస్తున్నావు? అది బుర్రలోని మారమ్మా.